హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మా వదిన వాళ్ళ గార్డెన్లో నుంచి ఏమేమి తస్కరించానో మీకు చూపిస్తానండి. అలా లోపలికి వెళ్ళగానే మ్యాంగోస్ చూసారా ఎంత బాగున్నాయో. ఇన్ని మ్యాంగోస్ చూసాక ఇక ఊరుకుంటామా? మ్యాంగోస్ పైన విజృంభించేసానండి. ఇలా చెట్టు నుండి తెంపుకోవడం మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి ఇలా చెట్టు నుండి కాయలు తెంపడం అంటే. ఈ మ్యాంగో ప్లాంట్ని మా హస్బెండే నాటారండి. ఇప్పుడు ఇది ఫ్రూట్స్ ఇట్లా ఇస్తుంది. ఇది ఫస్ట్ టైం కాదండి, ఇది సెకండ్ టైం కోస్తున్నాను. మేము రాకముందు ఆల్రెడీ మా వదిన వాళ్ళు కోసేసారంట. ఇప్పుడు సెకండ్ టైం కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. మా వదిన వాళ్ళ గార్డెన్లో ఓన్లీ మ్యాంగోసే కాదండి, పపాయ, బనానా, లెమన్, జామకాయ, మునక్కాయ, బెండకాయలు, దొండకాయలు ఇలా చాలా వెజిటబుల్స్ కూడా ఉండేయండి. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఆ వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ డ్రై అయిపోయాయి. మళ్ళీ రైనీ సీజన్లో మళ్ళీ ప్లాంటింగ్ స్టార్ట్ చేస్తారు వెజిటబుల్స్వి. చూసారా ఇక్కడ దానిమ్మకాయలు కూడా ఉన్నాయి. దానిమ్మకాయలు 3 వెరైటీస్ ఉన్నాయండి, పొమగ్రనేట్. ఇక్కడ వచ్చేసి సపోటాలు, ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయని వదిలేసాను. నెక్స్ట్ ఇవిగోండి లెమన్ కొంచెం మంచిగా అనిపించింది, కోసుకున్నాను. నెక్స్ట్ జామకాయలు కోస్తున్నానండి. చెట్టుకి కాయలు చూసామంటే అవి ఎంత హైట్లో ఉన్నా కానీ వదిలిపెట్టం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత మీకు బనానాస్ చూపిస్తాను. అది ఇంకా పండలేదండి, అందుకనే వదిలేసాను. చూసారా ఆర్గానిక్ హనీ కూడా రెడీ అయిపోతుందండి. ఇలా రోజ్ ఫ్లవర్స్, జాస్మిన్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక గార్డెన్లోకి వెళ్తున్నాను. ఆ గార్డెన్లో వెజిటబుల్స్ ఉన్నాయి. వాళ్ళ గార్డెన్ వీడియో తీయాలంటే షార్ట్ సరిపోదండి, ఫుల్ వీడియో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.